హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనము స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ని కంట్రోల్ చేసుకోవడానికి, పింపుల్స్ని తగ్గించడానికి, స్కిన్ ర్యాషెస్ని తగ్గించడానికి ఎలాంటి యోగ ముద్రలు యూజ్ అవుతాయో తెలుసుకుందాం. సో మనం యోగ ముద్ర ప్రాక్టీస్ చేసే ముందు ఈ యోగ ముద్ర ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, ఎంత టైం ప్రాక్టీస్ చేయాలి అండ్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. సో మనకి వాయు ముద్ర అని అంటాం దీన్ని. సో ఈ ముద్రని మనం ప్రాక్టీస్ చేయడం వలన మనకు స్కిన్ మీద ఎక్సెస్ యాక్నీతో సఫర్ అవుతుంటారో అండ్ స్కిన్ అలర్జీస్ కానివ్వండి, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కంట్రోల్ చేయడానికి, స్కిన్ గ్లోని నేచురల్గా ఎన్హాన్స్ చేయడానికి మనకి యోగ ముద్రలో ఈ యోగ ముద్ర ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో మనము ఇప్పుడు స్కిన్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే టీనేజర్స్కి అయితే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎక్కువగా యాక్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే టీనేజర్స్లో 18 years వరకు వాళ్ళకి ఏమవుతుందంటే హార్మోన్ ఫ్లక్చువేట్ అనేది ఉంటుంది. హార్మోన్స్ అనేటివి చాలా ఫ్లక్చువేట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఎక్సెస్ యాక్నీ అనేది ఉంటుంది. కొంతమందికి యాక్నీ వచ్చి వెళ్ళిపోతుంది, కొంతమందికి యాక్నీ మార్క్స్ అనేటివి అలాగే లీవ్ అయిపోతాయి అనమాట. స్కిన్ మీద మార్క్స్ లాగా ఉండిపోతాయి. కాబట్టి మనకేంటి స్కిన్ మీద ఎక్కువ ర్యాషెస్ ఉండడం, యాక్నీ ఉండడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంతమందికి తగ్గుతుంది. కాన్ఫిడెన్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకి స్కిన్ గ్లో అనేది ఇంపార్టెంట్. మన లుక్స్ ఎలా ఉన్నామనేది కూడా కొంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే కంప్లీట్గా ఎఫెక్ట్ చూపించకపోయినా సరే ఒక్కొక్కసారి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకి యాక్నీ ఉన్నా సరే, పిగ్మెంటేషన్ ఉన్నా సరే, ఇలాంటి వాటి వల్ల కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇలాంటి యాక్నీ కానీ, పిగ్మెంటేషన్ కానీ, స్కిన్ ర్యాషెస్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కంట్రోల్ చేయడానికి యోగా అనేది బాగా థెరపెటిక్గా పనిచేస్తుంది. ఎందుకంటే మనము యోగా పోస్చర్స్ కానీ యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రతి ఒక్క సెల్కి, ప్రతి ఒక్క ఆర్గాన్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఫుల్ ఆక్సిజన్ సప్లై అనేది ఉంటుంది అనమాట. అండ్ మనం యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి హార్మోన్స్ అనేటివి బ్యాలెన్స్ అవుతాయి. ఎందుకంటే మనము కొన్ని పోస్చర్స్లో కొంత టైం స్పెండ్ చేస్తాం అండ్ బ్రీత్ మీద కంట్రోల్ చేస్తాం కదా. అలాంటి టైంలో మనకి ఏమవుతుందంటే మనం బ్రీత్ని కంట్రోల్ చేసినప్పుడు, మన పోస్చర్ని కరెక్ట్గా చేసినప్పుడు మనకు హార్మోన్స్ అనేటివి సిక్రిషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే హార్మోన్ సెక్రిషన్ కరెక్ట్గా ఉంటుందో మన బాడీలో ద లార్జెస్ట్ ఆర్గాన్ వచ్చి ఏంటి, స్కిన్. సో స్కిన్ మీద మనకి పాజిటివ్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ప్రతి ఒక్క మన బాడీలో ప్రతి ఒక్క హార్మోన్ సెక్రెషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గుతాయి, స్కిన్ ర్యాషెస్ తగ్గుతాయి, పింపుల్స్, యాక్ని తగ్గుతాయి, స్కిన్లో నేచురల్గా గ్లో అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో మన స్కిన్లో నేచురల్గా గ్లో అనేది రావడానికి మనకి యోగా అండ్ యోగ ముద్రలు ఎంత బెనిఫిషియలో మన బ్లడ్ అనేది అంత ప్యూర్గా ఉండాలి. మన బ్లడ్ అనేది ప్యూర్గా ఉండాలి అంటే యోగా ఆసనాస్ యూజ్ అయితే దీంతోపాటు మనం తీసుకునే ఫుడ్, మన బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఐరన్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనకి మన స్కిన్ గ్లో అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము వెరీ సింపుల్ ముద్ర, ఆల్రెడీ మనం ప్రతి ఒక్క వీడియోలో మాట్లాడుకున్నట్లు మనము ఏ యోగా చేసినా, యోగ ముద్ర చేసినా, మెడిటేషన్ చేసినా, ప్రాణాయామ చేసినా మన పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి, స్పైన్ అనేది కరెక్ట్గా ఉండాలి, బాడీ ఈజీగా ఉండాలి. సో స్పైన్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. సో డీప్ ఇన్హేల్, ఎక్సేల్, మనం బ్రీత్ తీసుకున్నా మన స్పైన్ కరెక్ట్గా ఉండడం వలన ప్రతి ఒక్క నాడికి ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ప్రాణం అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. ఇక్కడ నుంచి హెడ్ నుంచి మనకి కాళ్ళ వరకు ఫ్లో అనేది ఈజీగా ఉండడానికి, ప్రతి ఒక్క నాడికి అందడానికి మన స్పైన్ అనేది, మన సిట్టింగ్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనము ఈ వాయు ముద్ర అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. వెరీ సింపుల్. జస్ట్ మన హ్యాండ్స్ని మనము మన లిటిల్ ఫింగర్ ఉంటుంది కదా, మన చిన్న చిటికెన వేలు, ఈ చిటికెన వేలుని మన థమ్తో ప్రెస్ చేయాలన్నమాట. ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఏ టైంలో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఎనీ ముద్ర ప్రాక్టీస్ చేసినప్పుడు మెడిటేషన్ చేస్తే ఇంకా మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. సో వెరీ సింపుల్ ముద్ర. ఇలా రోజుకి 15 minutes నుంచి 20 minutes ప్రాక్టీస్ చేయడం వలన జస్ట్ మనం ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా ఇలా చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే యాక్నీ తగ్గుతుంది, స్కిన్ గ్లో అనేది పెరుగుతుంది అండ్ స్కిన్ ర్యాషెస్ తగ్గుతాయి, అలర్జీస్ అనేటివి తగ్గుతాయి. దీంతో పాటు మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనము యోగ ముద్రలు అనేటివి సింపుల్గా ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి. 15 days నుంచి 20 days వరకు మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పచ్చు. సో మనం ఎప్పుడైనా సరే యోగ ముద్రలు ప్రాక్టీస్ చేసేటప్పుడు వెంటిలేషన్ కరెక్ట్గా ఉండాలి అండ్ మనకు
చెట్టు కింద కానీ లేదన్నా మంచి వాతావరణం ఉండే ప్లేస్లో, పార్కుల్లో ఇలాంటి వెంటిలేషన్ కరెక్ట్గా ఉండి మనకి స్పేషియస్గా ఉండే ప్లేస్లో కూర్చొని చేయడం వలన మనకి పాజిటివ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన థాట్ అనేది కూడా మారుతుందన్నమాట. కాబట్టి యోగా కానీ, యోగ ముద్రాలు కానీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు చుట్టుపక్కల పొల్యూషన్ ఉండకుండా చూసుకోవాలి. ప్రశాంతంగా ఉండే వాతావరణంలో అంటే పార్కుల్లో కానివ్వండి, మనం ఇంటి దగ్గర చేసేటప్పుడు కూడా వెంటిలేషన్ కరెక్ట్గా ఉండి ఏదైనా చెట్టు దగ్గర చేస్తే మన థింకింగ్ ప్రాసెస్ అనేది మారుతుంది. మనకి ఫుల్ ఆక్సిజన్ అనేది మన బాడీకి అందుతుంది. అండ్ దీంతో పాటు మన మైండ్ కామ్ అవ్వడానికి, మన థింకింగ్ ప్రాసెస్ చేంజ్ అవ్వడానికి, పాజిటివ్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనం ఎలాంటి ప్లేస్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఫుల్లీ కవర్డ్ రూమ్లో కూర్చొని మనము చేసినట్లయితే బెనిఫిట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అదే వెంటిలేషన్ ఉండి ఒక పార్క్లో చేసినప్పుడు, ఒక రూమ్లో చేసినప్పుడు మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ మనం చేసే ప్లేస్ని బట్టి ఉంటుంది. మనం ఎలా బ్రీత్ తీసుకుంటున్నాం అనేది దాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం కదా. మనం ఇంకొక రోజు ఇంకొక మంచి ముద్రతో కలుద్దాం. సో ఇంకొక ముద్ర వచ్చేటప్పుడు ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, మనం ఎలా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలో మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.